కుప్పం వైసీపీ కార్యాలయంలో మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ బీసీ అయిన భారత్కు కుప్పం ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాలుగా కుప్పం ప్రజలకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో భారత్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని స్పష్టం చేశారు. భారత్ ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రిని చేస్తామని, కుప్పం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు. మరి వారు కష్టపడే పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యుడిగా కూడా నియమించారు. జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను. మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం. మరి 7 సార్లు 8 సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే విధులు, ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం. ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల. మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం. మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఏం చేద్దంటే భారత్ మీకు తెలియదు కాదు, ఈ 5 సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ కోసం. ప్రభుత్వ పథకాలన్నీ అమల్లో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు. మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి. మీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు. అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా ఒక కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి. తప్పకుండా ఇక్కడ ఉండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే మనకు 2 రిజర్వాయర్లకు